మర్చిపోతాం మా బాబు మర్చిపోతాం వాడేమంటాడు డబ్బులు ఎవరికి ఇచ్చింది మరి ఏ రకానికి ఇచ్చింది ఏ రకానికి ఇచ్చింది అంతే కదా మంచి మార్గాలతో ఇలా తప్పు చేసిన తప్పు లోకానికి చెప్పడానికి మా తప్పు ఉంటే మా గుద్ద వాళ్ళని పోలీసులను జైలు వేయండి, సీసీ కెమెరా తీయండి. మా తప్పు ఉంటే ముద్దు వాళ్ళని లేకపోతే వాళ్ళు గుద్ద వాళ్ళని అంతే. ఈసీజీ బీసీజీ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని వేసి సార్, అన్ని పైసలు బీసీలు అన్ని కట్టినాం సార్. మా బావాలు లేకుంటాయి సార్. నాకు తీసుకోండు, దాంతో ఇంటికి పంపించారు. ఇంట్లో అన్నం తిని బయటకు వచ్చిండు. దాంట్లో పెయిన్ అయితే మళ్ళీ ఇదే హాస్పిటల్కి వచ్చిండు. మా మావయ్య వాడు సార్ బయటకు వస్తుంది. ఈయనకి అడిగితే మా బాగా అడుగు సార్, అరే మార్నింగ్ మంచికి పోయినా నీ మంచికి పోయిన బాగా నేను సార్ ప్లీజ్ సార్ ఇగో సీసీ కెమెరా రికార్డ్ చేయండి. తప్పైనా గుర్తువాళ్ళేమో సార్ ప్లీజ్ సార్. సార్ సీసీ కెమెరా నేను అవ్వదమంటే సీసీ కెమెరా వెళ్ళిపోకుండా వెంకటేష్ గౌడ్ ఆయన మార్నింగ్ కొంచెం బ్యాక్ పెయిన్ చెస్ట్ పెయిన్ అనుకుంటా ఇక్కడికి వచ్చిండు మంజు హాస్పిటల్కి. వచ్చిన తర్వాత ఇక్కడికి ఒక్కడే వచ్చిండు బండి మీద. గ్లామ్ పైన వచ్చిండు 8751 బండి మీద వచ్చిండు. చెక్ చేసుకుండు, ఈసీజీ తీసిండు, బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఉన్న అన్ని టెస్ట్ చేసిండు. పోయిండు, చెక్ చేసుకుండు, అంతా ఓకే అని చెప్పి ఇంజక్షన్ టాబ్లెట్ ఇచ్చేసారు. ఇంటికి డిసైడ్ చేసారు. ఇంటికి పోయిన తర్వాత మంచిగా పనుకుండు. దాని తర్వాత పెయిన్ మళ్ళీ ఆయన వచ్చి ఒక్కడే మళ్ళీ షాప్ అంటున్నా హాస్పిటల్కి వచ్చిండు. వచ్చిన తర్వాత ఎడికి వచ్చిండు, ఒక్కడే వచ్చిండు. మళ్ళీ ఎవరు కాదు, కావాలంటే తీసుకొని చెక్ చేసుకోండి, మీరు ఏమున్నా చెక్ చేసుకోండి. ఒక్కడే వచ్చిండు. దాని తర్వాత మళ్ళీ చేసేది ఈసీజీ బీసీజీ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అది చేసేది. దాని తర్వాత అంబులెన్స్ మాట్లాడాడు. అంబులెన్స్ లా ఒక్క డ్రైవర్ తప్ప ఏ ఒక్క సిస్టర్ లేదు, ఏ ఒక్క మన ట్రైనర్ డాక్టర్ ఎవరు లేడు. అప్పటికి మా చిన్న బావ వెంకటేశ్వరం గౌడ్ ఆయన వచ్చి అడిగిండు, ఒక సిస్టర్ నాయన ఒక డాక్టర్ అని పంపని అనిపించారు. చెప్పి అడిగిండు, పంపలేదు. ఏం లేదు, ఎగ్జాక్ట్లీ ఆడికి పోయిన తర్వాత సంథింగ్ హార్ట్ అటాక్ వచ్చింది. వీళ్ళు రెస్పాన్స్ కలదు. అప్పటికి చాలా 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 ట్రై చేసినాం మేము, పైసలు కానీ ఏం కానీ. పొద్దునంతా మేము లైట్ ఏం లేదు, అంతా నార్మల్ అంట. డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అంత చూపండి చూపిస్తాను ఇప్పటికి ఆరోపణ లేదు సార్. మీరు చూసుకోండి. మనిషి బతుకున్నాడు. దాని తర్వాత చూడు, మనిషిగో బతుకున్నాడు కాబట్టి అమ్మ మీకు తగిలిపుతున్నా అమ్మ అమ్మ అంటుండు. ఇప్పటికి అంత మంచిగా మనిషి బండి తీసుకొచ్చిండు. మళ్ళీ ఏమైంది, ఎట్లా చనిపోయిండు, నాకు కారణం కావాలి. ఎట్లా చనిపోయిండు, ఏమైనా అయిందా, ఆయనకి ఏం లేదు, అంత మంచిగా చెప్పిండు. ఎట్లా చనిపోయిండు మళ్ళీ నాకు కారణం కావాలి. అది ఆ డాక్టర్ ఒక్కటమ్మని బయటకు వస్తాడు. నాకు వాళ్ళు బయటికి రావాలి, నాకు మాట్లాడాలి, నాకు ఆన్సర్ చేయాలి. ఈసీజీ కూడా దేనికి రాదు సార్, వాళ్ళకి ఈసీజీ దేనికి రాదు, బ్లడ్ టెస్ట్ రాదు, వీళ్ళకి ఏం రాదు తెలుసా, వరస్ట్ తెలుసా సార్. నాకు బాధ ఉంది, నేను తిడతా అన్నిటి. నాకు ఎందుకంటే నాకు అయితే ఇది నాకు చాలా పెయిన్ ఉంది. మనిషి ప్రాణం అంటే ఈజీ కాదు తెలుసా, అంత ఈజీ కాదు. రేపు మనిషి పోతే ఎవరు రాడు, రేపు పొద్దున పోతే 10 లక్షలు పోతే సంపాదిస్తామని దమ్ముంది మనకు అంతా. కానీ మనిషి ప్రాణం పోతే రా సార్, నాకు అదే కావాలి, నాకు అదే రావాలి. దానికి నాకు ఆన్సర్ చేయండి. నువ్వు ఇప్పుడే పోతా, నేను ఒక్క మాట మాట్లాడాను.